వీడియో చూసే ముందు ముఖ్య గమనిక అంటే ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఏదైనా తప్పుగా బిహేవ్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇదంతా మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అండ్ ఈ 30 days ఛాలెంజ్ ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రం వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దాం. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూసే ఉంటారు కదా టైటిల్ 30 days అంటే 30 రోజులు. 30 రోజులు అంటే నెలలో 30 రోజుల్లో ఒక నెలలో ఒక 30 రోజులు అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నేను అంటే వంశీ, రక్కం వంశీ అనే నేను, మిమిక్రీ వంశీ అనే నాకు నెలకొచ్చి నా ఆదాయం అంటే నేను ఎంత సంపాదించగలను, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను ఎంత సంపాదించగలను అనే దాని మీద నేను ఈ 30 days ఛాలెంజెస్ తీసుకున్నాను. ఈ 30 days ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. నేను దీనికి రెడీ. ఓకే, నో యూస్. వాడు విండండి. నేను ఎంత సంపాదించగలను నెలకొచ్చి, నాకంటే చూద్దాం నాకు నెలకొచ్చి ఎంత వస్తాయి అన్నది మీరు చూద్దరు. 30 days ఛాలెంజ్ కాబట్టి ఈ 30 days కూడా ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మే 1st కల్లా నా ఆదాయం ఎంతో మీకు చూపిస్తాను. ఓకేనా? అసలు ఈ ఛాలెంజ్ ఒప్పుకోవడానికి గల కారణం, ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. చాలామంది అనుకుంటారు అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కడే జీవనాధారంలో వాడు ఎంత ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, జీవనాధారంలో వాడు ఎంత సంపాదించగలడు నెలకొచ్చి. అంటే జాబ్ చేసే వాళ్ళకంటే ఆటోమేటిక్గా ఒక శాలరీ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు జాబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. కానీ పని చేసుకుని బ్రతికే వాళ్ళకి, ఒక టాలెంట్ నమ్ముకుని బ్రతికే వాళ్ళకి ఈ టాలెంట్లో నేను సంపాదించగలను, ఈ టాలెంట్లో నేను ఉండగలను, కానీ నేను ఈ టాలెంట్లో డబ్బు సంపాదించలేకపోతున్నాను అనే వాళ్ళకి చాలామంది ఉంటారు. అందరూ పని చేసి బ్రతుకుతారు, కానీ కొంతమంది టాలెంట్ ఉండి సంపాదించలేని కూడా చాలామంది ఉంటారు. కానీ నాకు టాలెంట్ ఉంది, కానీ దాన్ని యూజ్ చేయకుండా నేను నన్ను సంపాదించగలను. చూద్దాం. నాకు వచ్చిన పని, నాకు తెలిసిన పని చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? గెట్ రెడీ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకో విషయం ఉంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 30 రోజుల్లో నేనేం చేస్తాననేది మీకు తెలుస్తుంది, నేనేం చేస్తాననేది నాకు తెలుస్తుంది. ఈ 30 రోజుల్లో ఒక నెలకు వచ్చి నేను ఎంత సంపాదిస్తానో నాకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఈ 30 రోజుల్లో నేను ఇందులో కొన్ని రోజులు వర్క్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, నాకు వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 30 రోజులు ఛాలెంజ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అసలు 30 రోజుల్లో నేను ఏం చేస్తున్నాను, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే సాయంత్రం వరకు నేనేం చేస్తాననేది నాకే తెలియదు. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది అచ్చైపోతారండి. నీ అమ్మ వర్క్కి వెళ్ళొచ్చు, ఇంటికాడ ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా చేయొచ్చు. ఇలా పిచ్చి వీడియోస్ కూడా చేయొచ్చు. ఐ మీన్ పిచ్చి కాదు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇలా ఇంటికాడ కూర్చుంటే అదో రకమైన ఆలోచనలు, అదో రకమైన థింకింగ్, ఏదేదో మాట్లాడుతాను, ఏదేదో చేస్తాను, అసలు రూమ్ నుంచి బయటకు కూడా రాను, అంతలా ఉండిపోతాను. ఇంటి దగ్గర ఉంటే మాత్రం, వర్క్లో ఉంటే మాత్రం అలాంటివి గుర్తురావు, ఎందుకంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద పట్టించుకోము. కానీ ఇంటికాడ ఉంటే మాత్రం చాలా ఇదిగా అయిపోతాను, ఏం చేయాలో కూడా తెలియదు. కానీ ఈ 30 రోజులు ఛాలెంజ్ ఎందుకు తీసుకొని నాకు కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ 30 రోజులు ఏం చేస్తాననేది మీరు చూడాలి. ఈ ఏప్రిల్ నెల మొత్తం అంటే ఇప్పుడు అయిపోయింది. మార్చి నెల మొత్తం అయిపోయింది, ఇంకా ఏప్రిల్ ఏం జరిగిద్ది అనేది నాకు కూడా తెలియదు. ఏప్రిల్లో ఒక సర్ప్రైజ్ డే కూడా ఉంది, అదేంటనేది తర్వాత మీకు చెప్తాను. ఆటోమేటిక్గా మీకే అర్థమవుద్ది, వీడియోస్ చూస్తుంటారు కదా. ఓకేనా? గెట్ రెడీ. నేను దీనికి రెడీ 30 రోజుల ఛాలెంజ్కి. మరి మీరు రెడీయా చూడడానికి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మాకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన గంట కూడా ఉంటుంది, కొట్టండి. ఓకే మరి ఉంటాను, బాయ్.